హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ చూపిస్తున్నాను చూడండి. మా ఇంట్లో అయితే 1.5 kg దాకా ఫిషెస్ తెచ్చేసారు. నాకంటే ఈ ఫిష్ స్మెల్ అన్నా ఏదన్నా పడదు. పెళ్ళికి ముందైతే అస్సలు చేయలేదు. పెళ్ళి ఇప్పుడు 5-6 years అవుతా ఉన్నా నేను ఒకసారి కూడా ఫిష్ చేయలేదు. లేక మా హస్బెండ్ అడిగితే చేయక తప్పలేదు. ఈ ఫిష్ అనేసి నీట్గా క్లీన్ చేసుకొచ్చేసారు. అయినా మన తృప్తి కోసం మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ నేను ఇలా క్లీన్ చేస్తున్నా. ఓన్లీ ఫ్రై చేయమన్నారు. చూస్తే తలలు కూడా ఉన్నాయి. తలలు ఫ్రై చేయడానికి కుదరదు కదా, కొద్దిగా సాంబార్ చేసుకుందామని తలలు తోకలు సైడ్కి తీసి పెట్టేశాను. ఆ కన్నుగుడ్లంతా తీసేసానండి. అదేంటో అవి నాకు నచ్చవు. సో తీసేసి పక్కన క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. తోకలు తలలంతా తీసి పక్కన పెట్టేశాను. వాటిని పులుసు చేసుకున్నాం కొద్దిగా అని. ఇప్పుడు చూడండి, నేనైతే వీటిని నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. కానీ ఒకసారి కడిగేసుకొని కొద్దిగా పసుపు అండ్ ఉప్పు సాల్ట్ కొద్దిగా వేసి వాటిని బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఈ పసుపు వేయడం వల్ల వాటిలో ఉన్న స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఆ స్మెల్ నీచు స్మెల్ రాకుండా ఉండటానికి అయితే క్లీన్ చేయాలి. పాంప్లెట్లు తెచ్చారు. సో ఇది బాగుందండి చూడడానికి. నాకు ఇదే ఫస్ట్ టైం నేను చేస్తుండేది, కానీ చేశాను కానీ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఇదే మెథడ్లో మీరు ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. సో నేను ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి కర్రీ లీవ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏంటి లేదండి, ఇది మనం ఫ్రైలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, చాలా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలండి. అలానే మిక్సీ పట్టుకోకండి, తడి ఉంటే బాగోదు. ఆల్రెడీ ఫిష్లో వాటర్ ఊరుతుంది కదండి. సో నేనైతే నాకు ఎంత వీలైతే అంత ఇదిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే సరిపోక ఇంకా కొద్దిగా తీసుకొని, అది 1 kg కదండి. సో 1 kgకి తగ్గట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక సైడ్లో ఉంచేసాను. ఇప్పుడైతే స్టఫింగ్ కోసం మనం కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అండి. కారం మనకి ఎంత టేస్ట్కి సరిపడుతుందో అంతా మీరు చూసి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి, కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ధనియాలు అండ్ జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ అనేది 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇది వచ్చి రైస్ ఫ్లోర్, బియ్యం పిండి అనేది 1 స్పూన్ వేసుకున్నాను. ఫైనల్లీ నేను చూడండి, తేజు కబాబ్ ప్యాకెట్స్ 1 kgకి 2 వేసాను. ఇది కాకుండా మనం అలాగే కూడా వేసుకోవచ్చు. సో అలానే వేసుకుంటే చాలా పలుచగా ఉంటుంది, ఓన్లీ స్టఫింగ్ ఏమి ఉండదని నేను ఈ 2 ప్యాకెట్స్ తేజు కబాబ్ ప్యాకెట్స్ అయితే ఫిష్ వండి యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ మనకి ఎంత సరిపడుతుందో అంత నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, అది వేసుకున్నాను. ఇవంతా వేసుకున్న తర్వాత లెమన్ కంపల్సరీ కాబట్టి పులుపు కోసం లెమన్ అనేది వేసాను. మీకు లెమన్ ఇష్టం లేని వాళ్ళు చింతపండు పులుసు ఉంటుంది కదండి, అది కూడా గుజ్జుగా తీసుకొని వీటిలో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రైకి కాబట్టి 1 లెమన్ తీసుకొని కంప్లీట్గా రసం అంతా పిండేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. దీంతో ఇంకేమి నేను అంత ఎక్కువ యాడ్ చేయలేదు. సో నీట్గా మిక్స్ చేస్తుంటే ఇది స్టఫింగ్ సరిపోవట్లేదు. సో నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అలానే వేయచ్చు, చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఫిషెస్కి మనం ఇది పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొద్దిగా నీళ్ళు అనేది ఊరుతుంది. సో నేను ఇలా నీట్గా కలిపేసుకొని ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో కొద్దిగా చూసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. అయితే ఇదైతే చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో నేను పక్కనైతే పెట్టేసుకొని నెక్స్ట్ ఫిషెస్ తీసుకొని ఇలా మనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి, లోపల కూడా స్ప్రెడ్ చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. నేను 2 హ్యాండ్స్ యూజ్ చేశాను. 2 హ్యాండ్స్ యూజ్ చేస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఒకే చేత్తో చేద్దామనేసి నీట్గా ఒక పీస్ తీసుకొని, ఆల్రెడీ మనం అదేంటంటే పసుపు సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసాం కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒకే హ్యాండ్తో నీట్గా ఒక సైడ్ స్టఫింగ్ పెట్టుకున్నాను, ఇంకో సైడ్ అయితే ఇలా ఫిషెస్ తీసుకొని అన్ని ఫిషెస్కి
పెట్టేసాను చూడండి. కలర్ కొద్దిగా వేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. నేనైతే ఈ ప్రాసెస్లో చేయండి. మీకు కానీ బాగాలేకుంటే ఒక కమెంట్ చేయండి. ఇది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మీకు నేను ఒక చెప్తాను స్టఫింగ్కి ఏం యూస్ చేయాలని. కానీ వీటికి డైరెక్ట్గా కొంతమంది ఏంటంటే ఉప్పు, సాల్ట్, చింతపండు ఇవన్నీ వేసేసి గరం మసాలా వేస్తారండి. వీటికి గరం మసాలా వేస్తే అంత బాగోదు. సో నేను దాన్ని స్కిప్ చేసి జీలకర్ర పొడి ఉంది కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొద్దిగా వేయించి పౌడర్ చేసి వేసాను. బాగుంది. సో అన్ని పీసెస్ని ఇలా స్మూత్గా వాటికి అన్ని సైడ్లు అంటేటట్టు పట్టించి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. నేను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా ఆయిల్లో వేసి తినేస్తున్నారు. అలా ఆయిల్లో డైరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా వేడైన తర్వాత అది మసాలా అనేది సపరేట్ అయిపోతుంది. మీరు అలా చేయకండి. నేను ఒక ప్రాసెస్ చెప్తా, అది ఫాలో అయిపోండి. తినడానికి సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ చెప్పేస్తున్నా చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ ట్రిక్ ఏమనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోనే 1 or 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వచ్చి బియ్యం పిండి తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టుకొని ఇంకో సైడ్ అయితే సన్న రవ్వ తీసుకోవాలండి. ఇది కంపల్సరీ. లావు రవ్వ వద్దండి, సన్న రవ్వ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి చేసిన తర్వాత నేను కొన్ని కాల్ చేశాను, గుర్తులేక వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు చూడండి, కార్న్ఫ్లోర్ బియ్యం పిండి మిక్స్ చేసాం కదా, దాంతో మిక్స్ చేసుకుని తర్వాత రవ్వలో వద్ది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి తర్వాత మూత తీసిన తర్వాత వాటిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ క్లోజ్ చేసి ఒక 5 or 4 minutes అలానే వదిలేసేయాలి. తర్వాత మనం తిప్పించుకోవాలి దాన్ని. చూడండి, ఆల్రెడీ కాల్చాను. ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందా? రవ్వలో కాల్చినవి అండ్ ఓన్లీ మసాలాలో కాల్చినవి కూడా ఉన్నాయి. రవ్వలో అలా అద్దుకోవడం వల్ల పైన మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అండ్ మసాలా అనేది ఎక్కడ వేస్ట్ కాదు. మసాలా అంతా ఫిష్కి బాగా అబ్జర్వ్ అవుతుంది. తినడానికి అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందనేది. చూడండి, నేను చేశాను. ఇంకా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. నేనైతే అలా మిక్స్ చేసుకోవడం వల్ల అదొక ట్రిక్ అండి. దీంతో అది చాలా మంది చేయరు. చాలా బాగుంటుంది. మీరు చేసి ఇలా ఈ ప్రాసెస్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మర్చిపోకండి కమెంట్ చేయడం. అసలే ఫిష్ అంటే కొంచెం స్మెల్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత స్మెల్ ఉండదు, ఏముండదు. పక్కా సూపర్గా హోటల్లో తిన్నదానికంటే రుచిగా ఉంటుంది. అంత టేస్ట్. చూడండి, ఇలా వేసేసి కాసేపు మూత మూసేసి తర్వాత ఇలా తిప్పించుకున్నాం అనుకో, మనం ఒక ఫోర్క్ యూస్ చేసి వాటి హెల్ప్తో ఇలా తిప్పించేసుకొని లాస్ట్లో చూడండి అంతా కాగిపోయింది, బాగా కాలింది. మసాలా అంతా ఫిష్ చాలా బాగా పట్టిందండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు మీరు దీంతో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా నేను ఫైనల్గా చేసాను. ఎలా ఉందో చెప్పండి. బాబా.